కృష్ణా జిల్లా ఆమనిగడ్డలో సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. జగన్మోహన్ రెడ్డిలో ఎప్పటికీ ప్రజాస్వామ్యబద్ధత కనిపించదన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయని, వాటిని పునరుద్ధరించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఆమనిగడ్డ నియోజకవర్గంలో కోడూరు, ఆమనిగడ్డ రోడ్, పులిగడ్డ, అక్విడెక్ట్ అభివృద్ధి, ఎదురుమొండి బ్రిడ్జ్, కరకట్ట, రహదారి, రైతుల బకాయిల చెల్లింపు వంటి అంశాల్లో కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రకరకాల నిందలు మోపే పరిస్థితి ఉంటుంది. వాటన్నిటిని కూడా మీరు ఆలోచించాలి. ఆలోచించి ఆయన ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో కానివ్వండి, ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసి పరివర్తన వచ్చిందని చెప్పే పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు ఎప్పుడప్పుడు ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం పరిష్కారం చేయనాడు కూడా ఎవరు కూడా నోరు మెదుకునే పరిస్థితి లేదు. ఆ రోజు మనం అనేక ఆందోళన చేసినా మన కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. అంతే ప్రశ్నించాలి. సమస్యను మనం పరిష్కారం చేసే దానికి మనం అందరం కూడా ప్రయత్నించుకొచ్చి మన ప్రజలు ఎటువంటి పెంచడం జరిగింది. అలాగే కాలువలు, డ్రైన్లు మరామతులు ఎదురు తీసుకురావడం జరిగింది. ఇక భూమిలింతాల్లో ఒకటి అవుట్ఫాల్ సర్వీస్, దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో అవి కూడా ముందు మనం మాట్లాడటం జరిగింది. దానికి ఆ రోజున ఎంపీ గారు విశేషమైన కృషి చేసి దాని నాబార్డులో ఆ రోజున కాంట్రాక్టులు ఎవరు కూడా ముందుకు వచ్చి టెండర్ వేసిన పరిస్థితులు. Happy birthday to you, CM sir. Happy birthday. హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతిష్టల్ని కేవలం తెలుగు వారికి మనసుగా పరిమితం ఇప్పుడు ఈ ఏడాదిలో చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాం.